భారత ప్రభుత్వ చట్టం 1035 ప్రకారం రాష్ట్రాలకు స్వయం పాలనాధికారం లభించడంతో స్థానిక సంస్థల పరిపాలన మరింత పటిష్టమైంది. మళ్ళీ 1909 ఒక చట్టం మింటో మార్లే, 1919 లార్డ్ మాంటేగ్ చెమ్స్ఫోర్డ్ సంస్కరణ చట్టం, తర్వాత 1935 సంవత్సరంలో ఇండియన్ గవర్నమెంట్ యాక్ట్, దీన్ని ఏమన్నారండి? ఇండియన్ గవర్నమెంట్ యాక్ట్ 1935 భారత ప్రభుత్వ చట్టం ప్రకారం రాష్ట్రాలకు స్వయం పాలనాధికారం లభించింది. రాష్ట్రాలకు కూడా స్వయంగా పరిపాలించుకునే అధికారాన్ని ఇవ్వడం జరిగింది. దీంతో స్థానిక స్వపరిపాలన మరింత పటిష్టమైంది. రాష్ట్రాలకు ఎప్పుడైతే సెల్ఫ్ రూల్ ఇచ్చిరో అప్పటి నుంచి స్థానిక సంస్థలు యొక్క అధికారాలు చాలా సమృద్ధిగా పటిష్టంగా మారడం జరిగింది. ఆ విధంగా అధికారులను నామినేట్ చేసే పద్ధతిని పూర్తిగా రద్దు చేశారు. అధికారులను ఆఫీసర్స్ని ఎవరినైతే నామినేట్ చేస్తారో నియమిస్తారో ఆ పద్ధతిని పూర్తిగా రద్దు చేసి ప్రత్యక్షంగా ఎన్నుకునే విధానాన్ని ప్రవేశపెట్టారు 1935 ఇండియన్ గవర్నమెంట్ యాక్ట్ ప్రకారం.